హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. సో మనమైతే వరుణ్ తేజ్ మొబైల్స్లో ఉన్నామండి. ఓకేనా. సో రామ్నగర్ పీటీ రోడ్లో ఉంటుందన్నమాట. సో చూసారా డ్రోన్స్ అండి, K3 అండ్ E99 Pro డ్రోన్ అనమాట. సో కొత్తగా వీళ్ళు తెప్పించారు డ్రోన్స్. ఓకేనా. సో మరి ముఖ్యంగా చెప్తున్నాను, ఈ డ్రోన్స్ వచ్చేసి ఏదో ఫంక్షన్లో తీస్తాం అవి పర్పస్ ఇది కాదండి. ఓకేనా. సో టాయ్ డ్రోన్స్ అనేది అంటారు అనమాట మామూలుగా. ఎందుకంటే మీరు జస్ట్ అంటే ముందుగా డ్రోన్ యూజ్ చేసే వాళ్ళకి ఒక మాక్లా ఉంటుంది అనమాట ఇది. ఓకేనా. సో మీరు నేర్చుకోవచ్చు, అంటే డ్రోన్ ఎలా ఫ్లై చేయాలి ఏంటి. సో దీనివల్ల అయితే యూజ్ ఉంటుందండి. అండ్ అదేవిధంగా చిన్నపిల్లలు కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా. సో దీన్ని అయితే మరి అంతగా తీసుకోకండి, ఏదో వేరే పర్పస్ కోసం అయితే జస్ట్ మాకలా ఉంటుంది అనమాట. అంటే మనం నేర్చుకోవడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తానండి ఈ డ్రోన్ ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటి, ఎలా ఫ్లై అవుతుంది మొత్తం అంతా మీకు చూపిస్తాను. ఓకేనా. సో ప్లీజ్ కొద్దిగా మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ అయితే దీన్ని ఓపెన్ చేసి చూద్దాం గైస్. వరుణ్ తేజ్ మొబైల్ సర్వీసెస్ అండ్ యాక్సెసరీస్ అండి, వచ్చిన డీటెయిల్ అనమాట. సో ఇది వచ్చేసి రామ్నగర్ పీడీస్ రోడ్ ఉంది కదండి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ గాయత్రి మిలిటరీ ఉంటుందన్నమాట. అంటే మనకు ఫ్లైఓవర్ పక్కనే గాయత్రి మిలిటరీ అండి. సో ఈ దగ్గరే ఉంటుందన్నమాట షాప్ వచ్చేసి. చూడండి, వరుణ్ తేజ్ మొబైల్స్ అండ్ యాక్సెసరీస్ అండి. సో లోపలికి వెళ్దాం. ఓకేనా. రండి గాయ్స్, మనమైతే డ్రోన్ అయితే ఓపెన్ చేస్తున్నామండి. సో బాక్స్ ఇలా వస్తుందన్నమాట మనకి. సో చూసారు కదండి, మనకి ఈ విధంగా డ్రోన్ వస్తుంది. అదేవిధంగా మనకు రిమోట్ కంట్రోలింగ్ అండి. సో ఇలా వస్తుందన్నమాట. మనకి అడిషనల్గా వింగ్స్ ఉంటాయి, అంటే రెక్కలు. అదేవిధంగా ఇలా వస్తుందన్నమాట. సో బ్యాటరీ అండి, అడిషనల్గా మన బ్యాటరీ ఎక్స్ట్రా వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఆ డ్రోన్ అయితే ఓపెన్ చేద్దామండి. సో ఈ విధంగా ఉంటుంది అనమాట డ్రోన్. ఓకేనా. ఆన్ చేద్దామా. సో బ్యాటరీ మారుస్తున్నామండి. బ్యాటరీ ఇది ఎక్కువ వాడడం వల్ల బ్యాటరీ అయిపోయింది అనమాట. సో అందుకు బ్యాటరీ చేంజ్ చేస్తున్నాం. సో చూసారు కదా, ఆన్ అయింది. సో ఈ విధంగా లైట్ అయితే బ్లింక్ అవుతుందండి ఆన్ అవగానే. మనకి ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు అనమాట ఆన్ అయిందా లేదా అని. ఓకేనా. సో మనకు ఇది వచ్చేసి రిమోట్ కంట్రోలింగ్ అండి. ఇది మామూలుగా యాంటీనా, కాకపోతే ఇది డమ్మీ. ఓకేనా. సో మనం ఆన్ చేసుకొని ఒకసారి ప్లే చేసి చూపిద్దాం. ఓకేనా. సో మనకి ఇక్కడ ఈ జాస్టిక్ ఉంటుంది కదా. సో మనం దాన్ని ఒకసారి అప్ అన్నామంటే ఇది ఆన్ అవుతుంది అనమాట. సో చూసారా ఎలా అయిందో. మనకి షాప్ చిన్నది అవ్వడం వల్ల మనము దాన్ని ఎక్కువ ఇది చేయలేమండి. ఎందుకంటే చిన్న షాప్, అంటే మనకి అవుట్డోర్ ఎదిగినా బాగా ఫ్లై చేయొచ్చు అనమాట ఈ డ్రోన్ని. సో చిన్న షాప్లో మనం అయితే చేయలేము. సో ఈ విధంగా మనం పైకి అన్నామంటే ఇది అయితే ఆన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ వచ్చేసి ఇది పైకి డ్రోన్ పైకి వెళ్ళడానికి అండి, ఇది వచ్చేసి డౌన్ కిందికి రావడానికి అనమాట. అదేవిధంగా ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ రైట్ అండి, లెఫ్ట్ రైట్ అనమాట. సో ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఒకసారి ట్రై చేద్దాం గాయస్. ఓకేనా. సో ఆన్ అయిందండి. మనం ఒకసారి పైకి లేపి చూద్దాం. ఓకేనా. ఓ చూసారా అసలు ఎంత ఎదుగా తిరుగుతుందో పైకి అండి మనకి. అదేవిధంగా లెఫ్ట్. సో ఆయన చేతితో పట్టుకున్నాడు, లేకపోతే చాలా పైకి వెళ్తుంది అనమాట. ఇది మనం ఇట్లా కిందకు ఉన్నాం అనుకోండి, దీన్ని ఇది కిందకే దిగుతుందండి. సో ఆ విధంగా అనమాట. చూసారా, అంటే నేర్చుకోవడానికి అయితే మనకి నిజంగా చాలా ఉపయోగపడుతుందండి ఈ డ్రోన్ మాత్రం. అంటే ఫస్ట్ టైం అంటే ఎందుకంటే మనము డ్రోన్ ఎలా దాన్ని ఫ్లై చేయాలి, ఓకేనా, ఎలా హ్యాండిల్ చేయాలి అనే వాళ్ళ కోసం అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా మనకు చిన్నపిల్లలకి ఆడుకోవడానికి కానివ్వండి, అంటే చిన్నపిల్లలు కాదు, మామూలుగా ఒక 18 years పిల్లలకి ఎతికినా చాలా బాగుంటుంది అనమాట. ఎలా యూజ్ చేయాలి ఏంటి బాగా అర్థమవుతుందండి దీని ద్వారా. సో దీని కాస్ట్ మొత్తం చెప్తానండి మీకు. ఓకేనా. సో డ్రోన్ కాస్ట్ ఏంటి, దీని వల్ల ఏంటి, షాప్ ఓనర్ గారండి, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ డ్రోన్ గురించి అంటే దీని కాస్ట్ ఎంత పడుతుంది?
సో మనకి ఇది ఇప్పుడు మన షాప్ లో ప్రైస్ వచ్చి మనకు 3000 పడుతుంది సార్. ఓకే, డిస్కౌంట్ ఏమి ఉండదా? డిస్కౌంట్ ఉండదు, ఫిక్స్ ప్రైస్ 3000. ఓకే, అంటే ఇప్పుడు ఏమన్నా రిపేర్ వచ్చింది అనుకోండి, ఎలా రిపేర్ అంటే నో వారంటీ నో గ్యారంటీ. నో గ్యారంటీ. జస్ట్ ఇది నేను ట్రై చేశాను, మెటీరియల్ అయితే బాగుంది, బాగా యూజ్ అవుతుంది, చిన్నపిల్లలకి అయితే బాగా యూజ్ అవుతుంది. మరి హెవీ ఫంక్షన్స్ కి అయితే మనకు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. జస్ట్ టాయ్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది, గుడ్ ఫినిషింగ్. నేను యూజ్ చేశాను 2-3 టైమ్స్, గోడ టచ్ అయినా ఏ చోట డ్యామేజ్ అయితే అవ్వలేదు. ఆ కన్ఫర్మ్ అయితే నేను చెప్తున్నాను. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుందండి, అంటే టాయ్ డ్రోనే కాకపోతే బిల్డ్ క్వాలిటీ పర్లేదు, చాలా బాగుంది. ఎందుకంటే 2-3 సార్లు కింద పడినా ఏం కాలేదన్నమాట. సో వింగ్స్ కానీ ఏమి ఇరిగిపోవడం కానీ అలా ఏం జరగలేదండి. ఓకేనా, సో దీనికైతే వారంటీ గ్యారంటీ ఏముండదు. ఓకేనా, సో మీ కేర్ అంటే మీరు తీసుకొని వెళ్ళి ఎంత జాగ్రత్త చూసుకుంటే అంత వస్తుంది అనమాట. ఓకేనా, సో మనకి కెమెరా కనెక్ట్ అవుతుంది, మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు. క్లారిటీ పరంగా చూడాలండి ఇది. ఓకేనా, సో వీలుంటే మీకు చూపిస్తాను. ఓకేనా, క్లారిటీ కూడా ఎలా ఉంటుంది ఏంటని ముందు వీడియోస్లో. సో మరీ చెప్తున్నా, ఇదైతే ఫంక్షన్స్ కానీ తర్వాత ఏదైనా యాక్టివిటీస్ కానీ అయితే పనికిరాదండి. మీరు నార్మల్గా నేర్చుకోవడానికి, డ్రోన్ నేర్చుకోవడానికి, ఓకేనా, యూజ్ చేయడానికి అయితే బాగా పనికి వస్తుంది అనమాట. అంతే తప్ప దీన్ని మీరు ఏదో ఫంక్షన్లో యూజ్ చేస్తాం, ఏదైనా వేరే అకేషన్ యూజ్ చేస్తామంటే కుదరదండి. ఓకేనా, సో ఓన్లీ ఇండోర్ మాత్రమే. మీకు మరీ చెప్తున్నా, ఎందుకంటే మరి డ్రోన్ ఎందుకంటే మనకు వచ్చేది 3000 వస్తుంది అనమాట. సో 3000 మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం మామూలుగా. ఓకేనా, సో కాబట్టి అర్థం చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మనకు డ్రోన్ మాత్రమే కాదండి, మిగతా యాక్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, మనకు అల్ట్రా 7-in-1 స్ట్రాప్ అండి, అంటే స్మార్ట్ వాచ్ అనమాట. సో ఈ విధంగా అండి సెట్ వస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా నెక్ ఫ్యాన్ అండి, మనకి నెక్ ఫ్యాన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. సో ఎయిర్ పాడ్స్ చూడండి, ఇది ఏ ఇన్స్ వస్తుంది, ఎయిర్ పాడ్ ప్రో అండి. ఇది మామూలుగా ఎయిర్ పాడ్, ఇది వచ్చేసి ఎయిర్ పాడ్ ప్రో అండి, అంటే కాపీనే. ఓకేనా, సో క్వాలిటీ అయితే బాగుంటాయండి వినడానికి. సో అదేవిధంగా కీచైన్ లైట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఓకేనా, సో దీన్ని ధోని లైట్స్ కూడా అంటారండి. సో ఈ విధంగా వస్తుంది అనమాట చూడండి. సో మహేంద్ర సింగ్ ధోని అండి, తన బ్యాగ్కి ఇది కంపల్సరీ వేసుకుంటారు అనమాట ఈ లైట్ వచ్చేసి. సో ఇలా ఉంటుందండి. ఓకేనా, కీచైన్ లైట్స్ అనమాట. సో పెన్ డ్రైవ్స్, మొత్తం యాక్సెసరీస్, మొబైల్ సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి. ఓకేనా, సో మిస్ కాకండి. ముఖ్యంగా డ్రోన్స్ అండి, సో మీకైతే చాలా ఉపయోగపడతాయి అనమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ వీడియో చూసారు కదండి, వరుణ్ తేజ్ మొబైల్స్ అండి. ఓకేనా, రామ్నగర్లో పీటీసీ రోడ్లో ఉంటుందన్నమాట. మీకు అడ్రస్ కూడా చూపిస్తాను. ఓకేనా, సో మీకు స్క్రీన్ పై నెంబర్ ఇస్తానండి. సో కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి, అంటే డ్రోన్ గురించి కానీ యాక్సెసరీస్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఆ నెంబర్ అయితే కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ వీడియో డ్రోన్స్ అండి. సో మిస్ కాకండి, చాలా బాగున్నాయి అనమాట. అదేవిధంగా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, సో థ్యాంక్ యూ గైస్.